రీసెంట్గా అనుకుంటున్న అతిపెద్ద కుట్ర. భారతదేశాన్ని ముక్కలు చేయాలంటే ఇదివరకు అప్పట్లో తొక్కడే గ్యాంగ్ ఏం రైట్ చేసింది, 7 స్టేట్స్ దగ్గర అంటే ఈశాన్య రాష్ట్రాలని కలిపేటటువంటి ప్రదేశం దగ్గర ముక్కలు చెయ్యాలి అంది. అప్పుడే బంగ్లాదేశ్ పాయింట్ తెర మీదకి వచ్చినటువంటి, అప్పుడే అంతర్జాతీయ కుట్రకు సంబంధించిన బీజం మన గ్రౌండ్ లెవెల్లో దాకా పాకింది. ఇక్కడే ఉద్యమాల పేరుతో ఆ ప్లేస్ని కట్ చేయాలని చూస్తున్నారన్నటువంటి విషయం ఢిల్లీ ఎన్నికల సందర్భంలో బయటపడింది, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సందర్భంలో. ఆ తర్వాత చూసుకుంటే దేశద్రోహం కేసు పెడితే కోర్టు కొట్టేసింది, పక్కన పెడదాం, ముక్కలు చేసే పద్ధతి. ఇప్పుడు తాజాగా రీసెంట్గానే బయటకు వచ్చినటువంటి అంశం ఏంటి, అమెరికా ఒక క్రైస్తవ దేశాన్ని సృష్టించాలనుకుంటోంది. బంగ్లాదేశ్లోని కొంత పార్టు, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని కొంత పార్టు, చైనా ఆక్రమణలో ఉన్నటువంటి కొంత పార్టు, మూడింటిని కలిపి ఒక దేశం కింద సృష్టించి క్రైస్తవ దేశంగా సృష్టించాలనుకుంటోంది అన్నటువంటి కాన్సెప్ట్ మరొకటి తెర మీదకి వచ్చింది. తద్వారా దానికి గుర్తింపిచ్చి అమెరికా ఒక డ్రామా ఆడబోతోంది అన్నటువంటి, అది ఒక ఎత్తు అయితే, అదే షేక్ హసీనా చెప్పిన మాట అదే. ఇప్పుడు అదే దేశానికి హసీనాని తరిమేసి వచ్చినటువంటి సోరోస్ గ్రూప్ లీడర్ అయినటువంటి యూనస్ ఏమంటున్నాడు, ఇప్పుడు 7 సిస్టర్ స్టేట్స్ని బంగ్లాదేశ్ ఆక్రమించుకునేందుకు చైనా సహకరిస్తే ఈ రెండు కలిపి మొత్తం కలిపి చైనా ఆధ్వర్యంలో నడపబడతాయి. అంటే భారతదేశం నుంచి మొక్కని చైనా ఆక్రమించుకుని అదే బంగ్లాదేశ్ ఆక్రమించుకోవడానికి సహకరించి టోటల్గా కథ నడపాలి అన్నటువంటి ఒక ఎత్తుగడ. అంటే సంథింగ్ ఇది అంతర్జాతీయ కుట్ర దేశం మీద జరుగుతోంది. దేశాన్ని మొక్కలు చేయాలన్నటువంటి కుట్ర, ఒకప్పుడు కాశ్మీర్ని ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్ని విడతీయాలన్న కుట్ర జరుగుతోంది అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.